హలో లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ వడ్డేమాల్ సార్ ఈరోజు చూడండి, ఒక నార్మల్ లైఫ్ నుంచి ఈరోజు ఎక్స్ట్రాడినరీ గా మారి ఈరోజు ఒక స్టూడెంట్ గా ఉంటూ వెస్టీజ్ బిజినెస్ అవకాశం తీసుకుని ఈరోజు ఒక 85 లక్షల మెస్రూజ్ బెంజ్ కార్లో ఈరోజు ప్రయాణం చేస్తున్నాం. ఈరోజు గద్వాల సీఓకి వెళ్ళడం జరుగుతుంది మై గ్రేట్ అప్లైనర్ తోటి. చూడండి, సార్ వచ్చేసి ఈరోజు ఒక మంచి పొజిషన్ లో ఉంటూ 10 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఈరోజు ఒక లగ్జరీ హోమ్ తీసుకొని ఈరోజు ఇంత అద్భుతమైన ఒక లగ్జరీ కార్ తీసుకొని కూడా ఆల్మోస్ట్ ఈ నెల ఇది వచ్చేసి మనకు ఒక 14వ మీటింగ్ సార్ వచ్చేసి. అంటే ఆలోచన చేయండి, 100% మనం బయటికి వెళ్ళి వర్క్ చేసి 100% ఇక్కడ పాసిబుల్, ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళవచ్చండి. సార్ మాటలలో మనం చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ వడ్డేమాను. సో అంటే నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని. సో 5-6 సంవత్సరాలు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి, 6వ సంవత్సరంలో అడుగు పెట్టాము. సో భగవంతుడు నన్ను వచ్చి కాపాడు అంటే నెత్తిన కిరీటం కాళ్ళ గజ్జలతో అయితే రాడు. ఒక అవకాశం రూపంలో, ఒక వ్యక్తి రూపంలో మన దగ్గర రావడం జరుగుతుంది. దాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళగలిగితే 100% అక్కడి నుంచి మనం సక్సెస్ తీసుకోవచ్చు. నా జీవితంలోకి అదృష్టం, అవకాశం రూపంలో పురుషోత్తం దాసు గారు మా అప్లైన్ ద్వారా ఈ అవకాశం నా దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఇంత లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాము, ఇంత ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అంటే సో వన్ ఆఫ్ ది రీజన్ అప్లైన్ కూడా. సో ఎందుకనంటే ఒకవేళ అప్లైన్ కనుక ఒకవేళ ఆయన డైరీలో నా పేరు రాసుకోకపోయి ఉంటే, ఈరోజు నాకు ఈ బిజినెస్ గురించి క్లారిటీ ఇవ్వకపోయి ఉంటే ఈరోజు లైఫ్ ఎక్కడ పోతుండే ఒకసారి ఆలోచించండి. సో దాని తర్వాత ఒకటే, గెలవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు మనము మరి ఇంకెందుకు ఆలస్యం, దానికి అప్లైన్ ఫోన్ చేసి, అప్లైన్ గుర్తు చేసి మనకి ప్రతిసారి మన వెంటబడి ఏమంటారంటే చాలా ఫోర్స్ఫుల్గా చేస్తే తప్ప మనం బయటకు వెళ్ళాలని పరిస్థితి. ఇప్పుడు నాకు ఎవరు ఫోర్స్ చేయలేదు, కానీ నేను ఈరోజు బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ ఉన్నాను. ఎందుకంటే నా పెయిన్ నాకు తెలిసింది, నా లైఫ్ నా క్లారిటీ ఉంది. అరే పేదోడిగా ఉంటే కనీసం ఎవరు డేకడు, నేనంటూ ఒక పొజిషన్ లేకపోతే నన్ను మందలించేవాడు ఎవరు లేడు, నన్ను మందలించాలి నలుగురు అంటే నేను గెలవాలన్న ఆలోచన, సెల్ఫ్గా పెయిన్ క్రియేట్ చేసుకొని పనిచేయడం స్టార్ట్ చేశాం. ఈరోజు ఇంత గొప్ప అవకాశంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాము, మంచి ఇన్కమ్ తీసుకున్నాము, లగ్జరీ హోమ్ తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, లగ్జరీ కార్లో వెళ్తున్నాము. సుమారుగా 80 లక్షల పైన బెంజ్ తీసుకొని నడపగలుగుతున్నాము. నేను అనుకున్నాను నా జీవితంలో బెంజ్ కాదు కదా, బెంజ్ టైర్ కూడా కొనలేమని. అట్లాంటిది వెస్టీజ్ ఇచ్చిన ధైర్యంతో బెంజ్లో పోతా ఉన్నాను. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు మీరు? గుర్తుపెట్టుకోండి మిత్రులారా, జీవితం ఒకటేసారి వస్తుంది, మళ్ళీ రాదు. సో దాన్ని మనము ఎప్పుడైతే వడిసి పట్టుకొని పనిచేయడం స్టార్ట్ చేస్తామో మనం గెలుస్తాం. ఎగ్జాంపుల్ ఎవరో ఎందుకు, రాజు పగిల్లా అనే వ్యక్తి బిఫోర్ వెస్టీజ్ తీసుకుంటే రామోజీ ఫిలిం సిటీలో పనిచేస్తున్న వ్యక్తి, కానీ ఈరోజు 14 సంవత్సరాలు పనిచేస్తే 15,000 జీతం. కానీ ఈరోజు తీసుకుంటే వెస్టీజ్లో 2.5-3 సంవత్సరాలు, కానీ ఇన్కమ్ 3 లక్షలు. మరి అందరు చేసే వాళ్ళ పనులు అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, మరి మనం చేయకపోతే మనకేమొస్తుంది? సో టేక్ ఎ రైట్ డిసిషన్. ఇంట్లో ఉండొద్దు, బయటకు వెళ్ళి పని చేయండి. ఒకప్పుడు కార్లు కొన్నాం, అవి ఏం చెప్పబోతున్నాం, మేమే అన్ని చూసుకొని బయటోళ్ళం. కానీ ఇప్పుడు మేము ఈ కార్లో పోతుంటే పక్కన ఎవడు పోతుండు, ఎంత డిస్టెన్స్లో పోతుండు, మరి తగులుతాదేమో అని చెప్పి సైరన్ ఇచ్చి మరీ చెప్తుంది, ఛాయ్ తాగమని చెప్తుంది, లంచ్ బ్రేక్ చెప్తుంది, స్నాక్స్ టైం చెప్తుంది. అంటే మా టైం మేము మర్చిపోతున్నాం అనేది గుర్తు చేస్తుంది మాకు. జీవితం ఎంత మారుతుంది మిత్రులారా, ఆలోచించండి. సో లేనివి కావాలంటే చెయ్యని పనులే చేయాలి, చేస్తున్న పనులే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే రాగలదు. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ లీడర్, రైట్ డిసిషన్ తీసుకోండి, హార్డ్ వర్క్ చేయండి, 100% సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ యూ